గుంటూరు జిల్లా వైసీపీ ఆఫీస్ దాడి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో 30 మందిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని గుంటూరు జీజీహెచ్కు వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చారు. మరికొద్ది కాసేపట్లో వారిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు నిందితులను అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో జీజీహెచ్లో అక్రమంగా అరెస్టు చేసిన బాధితులను పరామర్శించారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. ఏటా నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి చాలా మంది నివాళి అర్పిస్తారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఆ ప్రాంతంలో మంత్రి విడదల రజని ఆఫీస్ పెట్టిందని, అక్కడ ఆంక్షలు విధించారని అన్నారు. కాబట్టి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు ఎవరిని రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఈ సందర్భంలో రజని ఆఫీస్పై 2 రాళ్లు పడ్డాయని, దీంతో పోలీసులు, వైసీపీ నేతలు నానాయాగి చేశారని ఆనందబాబు విమర్శించారు. రాత్రంతా వైసీపీ నేతలు అరాచకం సృష్టించారని అన్నారు. రోడ్డుపై వెళ్లే అమాయకులపై కేసులు పెట్టారని విమర్శించారు.